గోల్డ్ ప్రైస్ పెరుగుతుందా కావాలనే పెంచుతున్నారా అంటూ కొంతమంది కామెంట్లు చేశారు. దీని మీద వీడియో చేయాలి అంటూ కూడా కామెంట్ చేశారు. ఇటీవల కాలంలో భౌగోళికంగా పలు దేశాల మధ్య ఉద్రిక్తమైన పరిస్థితులు, యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సహజంగా యుద్ధాలు వచ్చిన సమయంలో బంగారంలో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. ఉక్రెయిన్ రష్యా మధ్య 2.5 సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య 3 సంవత్సరాలుగా వార్ నడుస్తూనే ఉంది. అది ఎడతెగడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడి చేసింది. ఇది మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక వెనుజులా మీద అమెరికా దాడి చేయబోతా ఉంది. అమెరికా యుద్ధ నౌకలన్నీ వెనుజులా సమీపంలో తిష్టవేశాయి అని మరొక వార్తను కూడా ప్రచారంలోకి తీసుకొచ్చారు. కాసేపట్లో దాడి అంటూ కూడా వీడియో చేశారు. ఈ వీడియోలో వచ్చి కూడా 10 రోజులు అవుతుంది, ఇంతవరకు దాడి అయితే జరగలేదు. వీటన్నిటికంటే పెద్ద నష్టం ఏంటంటే అమెరికాకి రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాణిజ్య యుద్ధం మొదలైంది. దేశాల మధ్య నేరుగా జరిగితే యుద్ధం, వాణిజ్యంలో జరిగేది వాణిజ్య యుద్ధం. కొన్ని దేశాల మీద 50%, కొన్ని దేశాల మీద 100%, కొన్ని దేశాల మీద 150%. ఇష్టం వచ్చిన మాదిరిగా టారిఫ్లు పెంచుకుంటూ పోవడంతో ఆయా దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరలేపాడు ట్రంప్. దీంతో ఇక ఇది తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలో సమీకరణాలు కూడా మార్చివేసింది. సహజంగా చైనా అంటే భారత్ కొంచెం దూరంగా ఉంటుంది, శత్రు దేశంగా చూస్తుంది. 1962లో యుద్ధం కూడా చైనాతో చేసి భారత్ ఓడిపోయింది. ఇక పాకిస్తాన్లో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కూడా భారత్కి ససేమీర ఇష్టం ఉండదు. అయినా కూడా ట్రంప్ చేసిన పనులతో చైనాతో భారత్ చేతులు కలపాల్సి వచ్చింది. చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తుంది. ఇక రష్యాతో మనకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అయితే ట్రంప్ పెద్ద ఎత్తున బంగారంలో, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టాడు అనేది నిజం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడే కాదు, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, ఆయా రంగాల్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున పెరిగే విధంగా రాజకీయ వాతావరణాన్ని గబ్బు పట్టించడంలో ట్రంప్కు తిరుగులేదు. బంగారం ధరలు పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. బిట్ కాయిన్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ రంగాల్లో ట్రంప్ $1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టాడు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అందుకే బంగారం ధర ఒక 40% ఇన్వెస్టర్ల వల్ల పెరుగుతూ ఉంది. మిగతా 60% మాత్రం పెంచుతూ ఉన్నారు. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3,639 ఎగబాకింది. భారతదేశంలో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ $113,590 చేరింది. రాబోయే రోజుల్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 3,95,000 కాబోతా ఉంది అంటూ కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు. 3,95,000 అవుద్ది, 10 లక్షలు కూడా అవుద్ది. ఎప్పటికీ, ఏ సంవత్సరం నాటికి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే ప్రస్తుతం బంగారం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగబాకింది కాబట్టి కొంత కరెక్షన్కి గురయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ఇప్పటికే ఈ రంగంలో సంపాదించి పెద్ద ఎత్తున కూడబెట్టిన వారికి ఇబ్బంది లేదు. కొత్తగా ఈ మెటల్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అలర్ట్గా ఉండాలి. కృత్రిమంగా దీన్ని పెంచారు. ఒక్క ఏడాది కాలంలోనే 40% బంగారం ధర పెరగడం అనేది ఇంతవరకు చరిత్రలో లేదు. పెద్ద ఎత్తున కరెక్షన్కు గురయ్యే అవకాశం ఉంది. ఎవరైతే బంగారాన్ని ధరను పెంచారో వారు సెల్లింగ్కి పాల్పడే ప్రమాదం ఉంది. తర్వాత బంగారంలో పెద్ద ఎత్తున కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. ఆ కరెక్షన్ గురైన తర్వాత ఒక పాయింట్లో ఆగి అక్కడి నుంచి మరలా నిదానంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎటు ప్రయాణం చేయబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.